ఇప్పటికి మీరు బ్లడ్ డొనేషన్ మీ ఓన్గా ఎంతమందికి ఇచ్చారు? దాదాపు ఇప్పటివరకు ఏజెన్సీ ప్రాంతంలో 5,000 మందికి పైగా రక్తదానం చేయడం జరిగింది. నేను స్వచ్ఛందంగా 60 సార్లు రక్తదానం చేయడం జరిగింది. 60 టైమ్స్. చాలా మంది ఏమనుకుంటారంటే ఏజ్ని బట్టి 60 టైమ్స్ చేసాం ఎందుకని అనుకుంటారు. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే, నేను చదువుకునే సమయంలో ప్రాణ పరిస్థితిలో ఉన్న వారికి అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా రక్తదానం చేసేవాను. ఒక్కొక్కసారి ఏంటంటే యాక్చువల్లీ బ్లడ్ డొనేషన్ అనేది మనం చేసిన 3 నెలల తర్వాత చేయాలని చెప్పి అందరూ చెప్తా ఉంటారు. 3 నెలలకోసారి రక్తదానం చేయాలని చెప్తారు. కానీ నేను చాలా సార్లు కూడా 2 నెలలకి 2 నెలల లోపు రక్తదానం చేయడం మీకు ఎఫెక్ట్ అయింది అన్న. కానీ ఏంటంటే అందరికీ తెలియని విషయం ఏంటంటే, మనం రక్తదానం చేసిన తర్వాత రక్తం అనేది 21 రోజుల్లోనే మన శరీరంలో సమకూరుస్తుంది. సో మనం ఆరోగ్యంగా ఫిట్గా ఉంటే 2 నెలలకు కూడా మనం రక్తదానం చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పటి వరకు నేను 60 సార్లు రక్తదానం చేశాను. కానీ నాకు ఎటువంటి అనారోగ్యం కానీ, ఎటువంటి నీరసం కానీ, ఎటువంటి ఇబ్బంది లేదు. నేను చేసిన ప్రతిసారి కూడా ఎలా ఉంటుందంటే చాలా హ్యాపీగా సంతోషంగా చేసేవాళ్ళు, ఉత్సాహంగా చేసేవాడిని. ఇంకా చెయ్యాలి. ఎంతో మంది అభాగ్యులు రక్తం దొరికి ఇబ్బంది పడుతూ ఉంటారు. రక్తం దొరకని పరిస్థితి ఉండకూడదు. అందరికీ రక్తం సమకూర్చాలి. గర్భిణీ స్త్రీలను కాపాడాలి, తలసేమి పిల్లలను కాపాడాలి, సికిల్ సెల్ పిల్లలను కాపాడాలని సంకల్పం ఉంది. మనకి మెదడులో మనసులో మనం ఒకరికి సహాయం చేయాలనే సంకల్పం ఉన్నప్పుడు ఇలాంటివన్నీ ఏవి మనకి ఇబ్బంది పెట్టవని చెప్పి నా ఆలోచన.